ఆంధ్రప్రదేశ్ లాసెట్ ఎంట్రన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మానవుడు సంఘజీవి అని ఎవరు చెప్పారు? అరిస్టాటిల్. మానవ దేహంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న జరుపుకునే దినం అంతర్జాతీయ మానవ హక్కుల దినం. 37, 34, 31, 28 తర్వాత వచ్చే సంఖ్య ఈ క్రింది వాటిలో ఏది? 25. లుకేమియా వ్యాధి దేనికి సంబంధించినది? రక్తం. 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న భారతీయుడు కైలాష్ సత్వార్థి. 2014లో క్రికెట్ ఆడుతూ ప్రమాదవశాత్తు మరణించిన ఫిలిప్స్ హ్యూగ్స్ ఏ దేశస్థుడు? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా క్రిస్మస్ పండగ వేసవిలో జరుపుకోవడానికి కారణం అక్కడ 25 డిసెంబర్లో వేసవికాలంలో వస్తుంది. లక్షద్వీప్ ద్వీపాలు సముద్రంలో ఉన్నాయి, అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఈ క్రింది వాటిలో ఎగరలేని పక్షి పెద్ద పక్షి ఏది? ఆస్ట్రాచ్. A2, B4, C8, D16. ఆన్సర్ E32, F64. అక్షరధామ్ దేవాలయం ఎక్కడుంది? గుజరాత్. సంతోష్ ట్రోఫీ క్రింది వానిలో ఏ ఆటకు సంబంధించినది? ఫుట్బాల్. ఈ క్రింది వాటిలో సిగ్నాడ్ ఫ్రాయిడ్ అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఏది? మనస్తత్వ శాస్త్రం. ప్రతి సంవత్సరం ఏ రోజు భూ దినోత్సవం జరుపుకుంటారు? ఏప్రిల్ 22. ఉత్తర ధ్రువం చేరుకున్న మొదటి భారతీయుడు అజిత్ బజాజ్. బిట్ కాయిన్ అంటే డిజిటల్ కరెన్సీ. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏ దేశంలో ఉంది? నెదర్లాండ్. పొల్యూషన్ నేమ్ అనే లాటిన్ పదానికి అర్థం మురికిగా చేయడం. 8:4ల 10:- సాదృశ్యం కలిగిన సరైన సంఖ్య 5. శ్రీమతి ఎక్స్ ఒక పార్టీలో ఒక అతనిని కలిసింది. అతను ఆమె పార్టీ యొక్క సోదరికి సోదరుడు అయితే అతను శ్రీమతి ఎక్స్కు అవుతాడు భావమరిది. ఒక తరగతిలో ఎం అనే విద్యార్థి పైనుంచి 9వ వాడు, ఎస్ అనే విద్యార్థి కింద నుంచి 8వ వాడు, ఆర్ అనే విద్యార్థి సరిగ్గా వీరిద్దరి మధ్య ఉన్నాడు. మొత్తం విద్యార్థులందరూ కనుగొనండి. 24. క్రింద ఇచ్చిన పదాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి, ఒకటి భిన్నంగా ఉంటుంది, దీన్ని కనుగొనండి. మామ, అల్లుడు. ఆర్టీజీఎస్ అంటే ఏమిటి? రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్. భారతదేశపు ప్రథమ మహిళా పోలీస్ డైరెక్టర్ ఎవరు? కంగనా చౌదరి భట్టాచార్య. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. కైలాష్ సత్వార్థితో పాటు 2014 నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వేరొక వ్యక్తి ఎవరు? మలాలా. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనదని చెప్పింది ఎవరు? అబ్రహం లింకన్. పుస్తకం చదవడానికైతే ఫోర్కు దేనికి? తినడానికి. ఎక్సెషనల్ బ్యూటీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ హోదా దేనికి దక్కింది? హిమాచల్ నేషనల్ పార్క్. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల చిహ్నం ఏది? చీపురు. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ది అడాసిటీ ఆఫ్ హోప్ గ్రంథం రచించినది ఎవరు? బరాక్ ఒబామా. 68వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 2015 సంవత్సరానికిగా ప్రకటించినది అంతర్జాతీయ భూతల సంవత్సరం. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ టిఎస్ ఠాకూర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016 ఫిబ్రవరి 2న వ్యాపిస్తున్న ఏ వైరస్ గురించి ప్రకటించింది? జీకా వైరస్. స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి పురస్కరించుకొని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ భారతదేశ అత్యంత పొడవైన మరియు అతి పెద్దదైన త్రివర్ణ పతాకాన్ని ఎక్కడ ఎగరవేశారు? రాంచీ పహరీ మందిర్. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2016
ఫిబ్రవరి 3న ఎవరికి జనరల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ హోదాను ప్రకటించారు? నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్. ఆంధ్రప్రదేశ్ నుండి మే 2016లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన వారెవరు? ఎల్ నాగేశ్వరరావు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రస్తుతం చైర్మన్ ఎవరు? జస్టిస్ హెచ్ఎల్ దత్తు. జాతీయ సుపరిపాలనా దినంగా ఎవరు జన్మదినం పురస్కరించుకొని జరుపుతారు? అటల్ బిహార్ వాజ్పేయి. T20 ప్రపంచ కప్ 2016 ఫైనల్కు చేరుకున్న జట్లు ఏవి? వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్. ఏ విభాగంలో 2015 ఏప్రిల్ 12న తొలి భారతీయ మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా మీర్జా ప్రపంచంలో మొదటి ర్యాంకుని పొంది చరిత్రను సృష్టించారు? డబుల్స్ కేటగిరీ. యువ నోబెల్ పురస్కార గ్రహీత మరియు బాలిక విద్యా ప్రచారకురాలు పేరున ఆస్ట్రేయాడ్ 316201ని 316201గా మలలాగా మార్చారు. ఆమె ఎవరు? మలలా యూసఫ్ జాయ్. ప్రాథమిక విద్యలో 100కి 100% సాధించిన రాష్ట్రం కేరళ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోస్లే. హుదూద్ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన నగరం విశాఖపట్నం. ILO అంటే ఇంటర్నేషనల్ లైఫ్ ఆర్గనైజేషన్. FIFI ప్రపంచ కప్ ఏ క్రీడకి సంబంధించినది? ఫుట్బాల్. ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎవరు? సుమ్రితా మహాజన్. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? సత్యం నాదెండ్ల. ఇటీవల యునెస్కోకు జాతీయ అంబాసిడర్గా ఎంపికైన వారు ఎవరు? ప్రియాంక చోప్రా. భారతదేశ తీర జలాలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయి? 12 నాటికల్ మైళ్ళు. సంజోదా ఎక్స్ప్రెస్ ఏ రైల్వే స్టేషన్ మధ్య నడుస్తుంది? న్యూఢిల్లీ లాహోర్. నీలి విప్లవం దేనికి సంబంధించినది? చేపల వేట. ఈ సంవత్సరం కళారంగంలో పద్మభూషణ్ అవార్డును ఎవరికి ఇచ్చారు? అనుపమ్ ఖేర్. పృథ్వీ 2 మిస్సైల్ని భారతదేశ విజయవంతంగా ఎక్కడి నుండి ప్రయోగించబడినది? 2016 ఫిబ్రవరి 16న ఒడిశా నుంచి చాందీపూర్ నుండి. 2016 ఫిబ్రవరిలో భారత సంతతి చెందిన ఎవరిని ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్గా నియమించారు? సరోజ్ కుమార్ జా. నేపాల్ దేశ అధ్యక్షురాలిగా తొలిసారి ఎన్నికైన మహిళ ఎవరు? బింద్యా భండారి. ఆత్మహత్యాయత్నం శిక్షించజాలనిది. ప్రజాహిత వాద్యం భావన ఎక్కడ ఆవిర్భవించినది? USA. ప్రాసిక్యూషన్ పదం దేనిలో ఉపయోగిస్తారు? క్రిమినల్ కేసులు. వయోజన ఓటు హక్కు దేని కింద కల్పించబడినది? భారత రాజ్యాంగం. అత్యవసర పరిస్థితిని ప్రకటించగానే ఏ హక్కు వెంటనే తొలగిపోతుంది? రాజ్యాంగ రక్షణలు. ప్రాథమిక హక్కుల భావనకు ఆధారంగా ఉన్నది? అమెరికా రాజ్యాంగం. భారతదేశంలో మరణ శిక్ష రద్దు కాబడలేదు, కానీ అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే విధిస్తారు. సెబీ అంటే చట్టబద్ధ సంస్థ. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరు పరిష్కరిస్తారు? హైకోర్టు. క్రింద అంశాలలో కేంద్ర పరిధిలో రాని అంశం ఏది? ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి హైకోర్టు కలదు? హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్. భారత శిక్షణ స్మృతి రచనల్లో క్రింద వారిలో ఎవరికి సంబంధం ఉంది? లార్డ్ మెకలే. భారతదేశంలో పై స్థాయి కోర్సుల ద్వారా అమలు జరపబడతాయి. నైతిక బాధ్యతలు. లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు. రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26న. భారత పార్లమెంట్లో ఎగువ సభ అని దేన్నంటారు? రాజ్యసభ. పార్లమెంట్లో దిగువ సభను ఏమంటారు? లోక్సభ. క్రింది వానిలో ఏది పర్యావరణ రక్షణకి సంబంధించినది కాదు? నేషనల్ హైవేస్ అథారిటీ. క్రింది వాటిలో ఏది పౌరుల ప్రాథమిక విధి కాదు? గ్రామ పంచాయతీల నిర్వహణ. పార్లమెంట్లో ఏ సభను సభాధ్యుడు కాని వ్యక్తి మంత్రిగా నియమితుడై భారత రాజ్యాంగంలో అధికారం 75(5) ప్రకారం ఆ వ్యక్తి డాష్ గడువులోపు పార్లమెంట్లో ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి. 6 నెలల్లో. ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరు? ముకుల్ రోహిత్గి. ఈ క్రింది వాటిలో ఏ హక్కుని రాజ్యాంగపు హృదయం మరియు ఆత్మగా బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు? రాజ్యాంగ పరిరక్షణ హక్కు. క్రింది రాజ్యాంగ సవరణలు దేన్ని సూక్ష్మ రాజ్యాంగంగా పేర్కొన్నారు? 42వ.
ఈ బిల్లుని ద్రవ సంబంధమైనదిగా లేదా అన్ని క్రింది వారిలో ఎవరు నిర్ణయిస్తారు? లోక్సభ స్పీకర్. ఏ సంవత్సరం జూన్ 15న సమాచార చట్ట హక్కు అమల్లోకి వచ్చింది? 2005. రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘన అభియోగం మీద తొలగిపోయే ప్రక్రియ మహా అభియోగం. ప్రస్తుతం విద్యా హక్కు ప్రాథమిక హక్కు. కొలిజియం అనేది డాష్ సమూహం. న్యాయమూర్తులు. స్వతంత్ర ప్రతిపత్తి అంటే ఏమిటి? స్వయం పరిపాలన. భారత రాజ్యాంగంలోని ఈ అధికారం క్రింద ప్రాథమిక హక్కుల రక్షణలకు సంబంధించిన హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. ఆర్టికల్ 226. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రవేశపెట్టిన ప్రభుత్వ స్వభావం ఫెడరల్ ప్రభుత్వం. కార్పస్ జ్యూరిస్ అంటే శాసన సంపుటి. భారత రాజ్యాంగం ప్రకారం యుద్ధం లేని శాంతిని ప్రకటించడానికి చట్టబద్ధమైన అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతి. పార్లమెంట్ 2 సమావేశాల మధ్య వ్యవధి కన్నా ఎక్కువ ఉండరాదు. 6 నెలలు. ఈ క్రింది వాటిలో న్యాయస్థానాలు కర్తవ్యం కానిది. నేరస్తుడు నిర్బంధించటం. ఈ క్రింది హైకోర్టులు అండమాన్ నికోబార్ దీవుల మీదుగా ప్రాదేశిక పరిధి ఏ రాష్ట్ర హైకోర్టు కలదు? కలకత్తా. టెలికమ్యూనికేషన్ సంబంధించిన భారతదేశపు నియంత్రణ సంస్థ TRAI. PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. భారతదేశంలో కార్యనిర్వహణ చర్యపై న్యాయ సమీక్ష నిర్వహించే అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు. 1000 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? RBI గవర్నర్. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి ఇస్తారు? నిందితుడు. హైకోర్టులు సుప్రీంకోర్టు తమ న్యాయ సమీక్షాధికారి ద్వారా ఈ క్రింది వాటిలో దేని రాజ్యాంగబద్ధతని నిర్ణయిస్తాయి? I మరియు 3. రాజ్యాంగ సవరణ ఎవరు చేయగలరు? పార్లమెంటు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి. ఎక్స్ పార్టీ నిర్ణయం అనగా ఈ క్రింది విధానాలు చేసే నిర్ణయం. అవతలి పార్టీని విచారించకుండా. జీవించే హక్కు ప్రాథమిక హక్కు. అల్ట్రా వైరస్ అంటే అధికార పరిధి దాటి. అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టు ముందు హాజరు పరచడానికి జారీ చేసే రిట్ హెబియస్ కార్పస్. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లేని సమయంలో రాష్ట్రపతిగా వ్యవహరించేది ఎవరు? భారత ప్రధాన న్యాయమూర్తి. ప్రాథమిక బాధ్యతలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు? 42. భారతదేశంలో ప్రాథమిక హక్కులు ఎవరి రక్షించేది ఎవరు? న్యాయ వ్యవస్థ. డి జూరే అనగా చట్టానికి సంబంధించినది. న్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 26. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం. ఒప్పు. ప్రాథమిక సమాచార నివేదిక ఎక్కడ నమోదు చేస్తారు? పోలీస్ స్టేషన్. క్రింది వాటిలో బదలాయించదగిన పత్రం కానిది విక్రయ దస్తావేజు. ఓం బుడ్స్ మెన్ అనేది ఎవరికి సంబంధించినది? ప్రజా సంస్థలకు వ్యతిరేకంగా ఫిర్యాదులను స్వీకరించువారు. మొట్టమొదటి భారత సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియమించేది ఎవరు? సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగంలో ఏ భాగంలో సంక్షేమ పథకాలు పొందుపరిచినవి? 5వ విభాగంలో.